ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలంలో రెండోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. సీఎం జగన్ నాయకత్వంలో నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రజలు మరోసారి వైసీపీకి మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న చక్రపాణి రెడ్డితో మా ప్రతినిధి టీటీడీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నామినేషన్ల పర్వం కొనసాగుతున్న సందర్భంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో మొదట నామినేషను శ్రీశైలం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. శిల్పా చక్రపాణి రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా నామినేషన్ వేశారు, ప్రజల్లో మీరు తిరుగుతున్నారు, ఎలా ఉంది ప్రజల్లో? ముందుగా మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రెండోసారి కూడా నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ప్రకటించినందుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నా. అదే కాకుండా మేము ఎక్కడ తిరిగినా ఒక బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితేనే అభివృద్ధి అయితేనే బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అందుకే ఎక్కడ పోయినా బ్రహ్మాండమైన ఆధారాభిమానాలు లభిస్తూ ఉన్నాయి. నియోజకవర్గం అంతా కూడా చూస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా మీ మీద ప్రత్యర్థులు ఆరోపిస్తున్నాయి, ఎక్కడ కానీ అభివృద్ధి జరగలేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అభివృద్ధి జరగలేదు, మద్యము ఇలాంటివి మాత్రమే పెంపొందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మీ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాదు, కళ్ళుండిన కబోదులు వాళ్ళు. ఎందుకంటే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, మిల్క్ డైరీలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఈరోజు గోడౌన్స్, నాడు నేడు కింద స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ బ్రహ్మాండ కళ్ళకు కనపడలేదంటే వాళ్ళకు మనుషులు కాదని అర్థం. రోడ్లు, డ్రైనేజీలు ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. ఎక్కడ జరగలేదంటే కళ్ళకు కనపడలేదా? మళ్ళీ ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కనపడుతూ ఉంది. అంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. స్టేడియం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈరోజు సంక్షేమం కూడా నేను బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా కోరేది ఏంటంటే ఒకటే, మీ గ్రామంలోనే దాదాపు 2200 ఇళ్లకు మేము సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. మీ గ్రామంలోనే పోదాం, మీ గ్రామంలోనే సంక్షేమం అందలేదంటే మేము రాజకీయాల నుంచి మానేస్తాం. అంటే ప్రధానంగా నియోజకవర్గంలో మీరు ప్రజలు గడప గడప తిరిగారు, ఇప్పుడు ఎలక్షన్లలో తిరుగుతూ ఉన్నారు. అసలు ఏం కోరుకుంటున్నారు? ప్రజల్లో మొత్తం స్పందన ఎలా ఉంది? ఇప్పుడు మొన్ననే చిన్న ఎగ్జాంపుల్, మన పెన్షన్స్ నిమ్మగడ్డ రమేష్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేయించాడు, అందరికీ తెలుసు. ఆ 3 రోజులు అతలాకుతలమైంది రాష్ట్రం అంతా. ఒక అవ్వాతాతలు అయితేనేమి, వితంతువులు అయితేనేమి, వికలాంగులు అయితేనేమి ఆ పెన్షన్ల కోసం పడిగాపులు పరిస్థితులు వచ్చేసరికి రాష్ట్రం అంతా కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు నాయుడు పైన. కాబట్టి ఒక్క చిన్న సమస్య గురించి మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. శ్రీశైలం నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి కానీ ప్రజా సంఘాల నుండి శిల్పా చక్రపాణి రెడ్డి వెంట వస్తున్నారు, వైసీపీలో చేరుతున్నాడు. ప్రధాన కారణం ఏంటి మీ వెంట వచ్చి చేరడానికి? ఇప్పుడు నా గొప్పతనం ఏం లేదు దాంట్లో. ఓన్లీ సంక్షేమం బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షితులే ఈరోజు మా వెంట వస్తూ ఉన్నారు. దాంట్లో అనుమానం లేదు. శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి ఏంటి అజెండా ఉంది మీకు? ఇప్పుడు అజెండా ఏంది? మేము చేసామండి. ఇప్పుడు సున్నెపెంటను పంచాయతీగా తీర్చిదిద్దాము. 40 సంవత్సరాల సమస్య అది. ఎలక్షన్లు అయిపోయిన 3 మాసాలకి పూర్తి చేసాం. ఈరోజు 4 సచివాలయాలు కట్టాము. దాదాపు 162 మంది వాలంటీర్లను తీసుకొచ్చాము. 42 మంది సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చాము. రోడ్డు డెవలప్ చేసాం. వాటర్ లేనంత ముందు 5 రోజులు 4 రోజులకు కానీ నీళ్లు రాని పరిస్థితి. ఈరోజు 3 రోజులకు వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఈరోజు బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ప్రత్యర్థి అయినటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డి సోదరుడు తనతో ఉండడంతో మరింత బలం పెరిగిందని, ఖచ్చితంగా ఈసారి శ్రీశైలంలో వైసీపీ జెండా రెండోసారి ఎగరేస్తామని శిల్పా చక్రపాణి రెడ్డి చెబుతున్న పరిస్థితి. ఇది నంద్యాల జిల్లాలో శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి.